స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిస్తున్న సరైనోడు ఆడియో విజయోత్సవ సభ విశాఖపట్నంలో మెగా అభిమానుల మధ్య గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి విశాఖతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేకాదు తన వారసులుగా ఇండస్ట్రీలోకి వస్తున్న వారందరికీ తనదైన స్టైల్లో క్లాస్ కూడా తీసేసుకున్నారు. వెనకాల చిరంజీవి ఉన్నాడు. రెడీమేడ్ గా మెగా అభిమానులు బోలెడంత మంది ఉన్నారు. ఇలా అనుకుని ఇండస్ట్రీలో నిలుద్దామంటే సక్సెస్ కాలేరు. మీరు చేయాల్సిందల్లా కష్టం కష్టం కష్టం, దీన్ని నమ్ముకుంటేనే ఎవరైనా విజయం సాధించగలుగుతారు అంటూ చిరు చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక బన్నీనైతే ఓ రేంజ్ లో పొగిడేశాడు మెగాస్టార్. ఇంత మెచ్యూర్ గా అల్లు అర్జున్ మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు చిరంజీవి. తనతో అత్యధిక సినిమాలు తీసిన బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ నిర్మాతగా అల్లు అరవింద్ వేసిన బాటను ప్రశంసించారు చిరు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తనకు అన్నయ్య సినిమా నుంచి అనుబంధం ఉందని చెప్పారు మెగాస్టార్. హీరోయిన్ రకుల్ బాగా ప్రొఫెషనల్ అని, బ్రూస్లీ చిత్రంలో కలిసి నటించామన్న చిరు నోట వెంట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట వినిపించగానే సభ అంతా కేరింతలతో మారుమోగిపోయింది. తనకు నాగబాబు పవన్ కళ్యాణ్ ఎలా తమ్ముళ్ళు అలాగే శ్రీకాంత్ కూడా అన్నారు చిరంజీవి. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్